క్రిస్మస్ లేదు. 9, 10, 12 శతాబ్దాల వరకు క్రిస్మస్ జరుపుకోలే, తెలియదు అసలు. తర్వాత ఆయన ఫిక్సప్ చేశాడు. అయితే ఈ డేటు మనకు ముందుకు వచ్చింది. ఆయన పేరు లేదు కానీ ఆయన పేరు వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరి పేరు ముందుకు వచ్చింది? యేసు ప్రభు లోకరక్షకుడు కాబట్టి, జగదరక్షకుడు కాబట్టి, ఈ ముల్లోకాల నాథుడు కాబట్టి, ఏ డేట్ పెట్టినా, ఏ వారం పెట్టినా, ఏ రోజు పెట్టినా కూడా మరి ఆయనకే చెల్లు వచ్చింది. వాస్తవం, డేట్ అవునో కాదో మనకు తెలియదు. సీజన్ మాత్రం ఇదే సీజన్లోనే పుట్టాడని, ఇదే సీజన్లోనే పుట్టాడని తెలుసు. పుట్టాను అది కరెక్టేనా మాట? అది కరెక్టేనా? అన్నీ గమనించాలి మనం. ఊరికే గుడ్డెది చీలపడినట్టు పోకూడదు. ఆమె యందు యేసు పుట్టెను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది కరెక్టేనా? పుట్టెను అనే మాట కరెక్టేనా? యేసు ప్రభు పుట్టెను అనే మాట కరెక్టే? ఆ మాట రాయబడింది కరెక్టేనా? దేవుడు ఆయనకు చావు పుట్టుకలు లేవు. ఏం లేవు? చావు లేదు, చావు పుట్టుకలు లేవు. మత్తయి సువార్త 1:16 ఆమె యందు అక్కడ చెప్పుకుంటూ వస్తారు. అబ్రాహాము ఇస్సాకు యాకోబు కనెను, యాకోబు యోధాను కనెను, అబ్రాహాము కనెను, ఇస్సాకు కనెను, యాకోబు కనెను, యూదా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. దావీదు కనెను, సొలొమోను కనెను, రెహబాము కనెను. ఎవరు కన్నట్టుంది అక్కడ? ఎవరు కన్నారా? పురుషులా, స్త్రీలా? అబ్రాహాము కనెను. ఇది అబ్రాహాము కనెను, ఇస్సాకు కనెను, యాకోబు. ఎవరు కన్నట్టుకుంది అక్కడ? పురుషులు కంటారా? పురుషులా కనేది? న్యాచురల్ జనరేషన్ కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయంలో కనెను 1:16 వచ్చేటప్పటికి చరిత్ర మారిపోయింది. మత్తయి సువార్త 1:16 వచ్చేటప్పటికి ఏమైంది అక్కడ? ఆమె యందు, ఎవరి యందు? యోసేపు కన్లా యేసయ్యను. ఆమె యందు, భాష మారింది, తారుమారైపోయింది అక్కడ. ఆమె యందు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని తన స్త్రీ యందు పుట్టి అని మాట ఉంది కదా. ఎక్కడ? గల్తీ పత్రిక 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ యందు పుట్టాను అంటే దాని అర్థం ఏమిటి? స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అనగా వివాహిత, కన్యక అనగా అవివాహిత. అక్కడ స్త్రీ యందు అన్నాడే, దానికి మీనింగ్ ఏమిటి? ఇవన్నీ కూడా డెప్త్ సంగతులు. ఇవన్నీ కూడా ఆ స్త్రీ యందు పుట్టినంటే ఆ స్త్రీ ఎవరు? అక్కడ ఇవ్వాలి మనం. ఇక్కడ ఆదికాండం 3:15 పోవాలి. ఆదికాండము 3:15 పోతే అక్కడ చెప్పాడు, స్త్రీ సంతానం నీ సంతానం సర్ప సంతానం వైరము కలుస్తాడు కదా. ఈ చరిత్ర తీగ లాగితే డొంక మొత్తం కదులుతుందన్నమాట. తీగ ఇట్లా లాగితే డొంక యావత్తు కూడా కదిలిపోతుంది. అందువల్ల మరి ఆయన పుట్టెను అనే దానికంటే ఆయన వచ్చాను. హీ కేమ్ ఫ్రమ్ హెవెన్, ఆయన వచ్చాను. రోమా 9:5 ఒక మాట చూడండి. రోమా 9:5 ఇంకా లోపలికి మనం వెళ్ళలేదు. రోమా 9:5 క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. పుట్టెను అనేది తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో వచ్చేసి హీ కేమ్. ఏముంది అక్కడ? ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? హీ కేమ్ ఫ్రమ్ హెవెన్. అక్కడ నుండి వచ్చాడు. కేమ్ అనే మాట ఉంది అక్కడ. ఆయన వచ్చాను. తెలుగులో మనకు అర్థం కావడానికి పుట్టెను అన్నాడే కానీ ఆయన పుట్టడం ఏంది? ఆయన ప్రత్యక్షమాయను. ఎక్కడ? 3:5లోనా? మరి యోహాను పత్రిక 3:5 మాట ఉంది కదా. ఆయన పాపం తీసివేయటకు ఆయన లోకమందు ప్రత్యక్షమాయను. అవునా? ఉంది ఆ మాట. యోహాను పత్రిక 3:5లో 3:5, 4:5 తీశారా? యోహాను పత్రిక 3:5 చెప్పండి, చదవండి. 3:5లో పాపం తీసివేయటకై
ఆయన ప్రత్యక్షమాయను వచ్చెను, ప్రత్యక్షమాయను, ఆయన అగుపడెను. ఇవి కాబట్టి ఇక్కడ క్రిస్మస్ అనేది క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే ప్రభు అయిన క్రిస్టో గ్రీకులో. క్రైస్ట్ మాస్ అంటే పూజ. క్రిస్మస్ కాదు ఈడ. క్రిస్మస్ జరిగినకు వచ్చిన క్రిస్మస్. క్రైస్ట్ మాస్ అంటే పండుగ కాదాడా. క్రైస్ట్ మాస్ అంటే మాస్ మీన్స్ ఆరాధన, కొలుచుట, సేవించుట, ఘనపరుచుట, ఆయన నామాన్ని హెచ్చించుట, పూజించుట, సేవించుట. మాస్ క్రైస్ట్ మాస్. దాన్ని ఇప్పుడు ఏమన్నారు? మెర్రీ క్రిస్మస్ అన్నారు. మెర్రీ క్రిస్మస్ అంటే మెర్రీ అంటే సంతోషం. మెర్రీ అంటే మేరీ మాత కాదు. మెర్రీ అంటే సంతోషకరమైంది, సంతోషం. ఇవన్నీ డీప్గా లోతుగా వెళ్ళే విషయాలు ఇవన్నీ మీకు తెలుసు తెలియదు. ఐ డోంట్ నో. క్రైస్ట్ మాస్. ఈ క్రైస్ట్ మాస్ను క్రిస్మస్గా వెళ్ళిపోయింది. కొందరు తెలియక మీ కిస్మిస్ పండగ కదా సార్, మీ కిస్మిస్ ఏమంటారు సార్, మీ కిస్మిస్ పండగ ఉంది కదా సార్. కిస్ ఏంది, మిస్ ఏంది? కిస్మిస్ కరెక్టే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఎట్లా కరెక్టు? కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన. ఈ కిస్మిస్ అయితే ఏమవుతారు? పాతాలు నరకమే పోయేది. కిస్మిస్, మీ కిస్మిస్ పండగ ఉంది కదా సార్, మీ కిస్మిస్ ఏందో అవివేకమైన హృదయం అంధకారమయ మాయం అన్నట్టుగా. కాబట్టి ఇది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే పండుగ అంతా కూడా కాదు. పండుగ చేసుకుంటాం లేండి. సంతోష హృదయానికి నిత్యము విందు కలదు. అన్నారు. సంతోష హృదయానికి నిత్యము విందు. ప్రభువుని స్వీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నిత్యము విందే మనకు. నిత్యము ఆనందమే, ఆశీర్వాదమే. ఆయన దీవెనలు మన మీద ఉన్నాయి. ప్రభు నమ్మిన తర్వాత. నమ్ముకోకముందు ఈ పండుగలు ఉన్నాయి లేండి. చాలా పండుగలు చేసుకుంటుంటాం, అది వేరే సంగతి. లోకంలో ఎంత సంతోష హృదయం నిత్యము విందు కలదన్నారు సామెతల్లో. కాబట్టి ఇక్కడ మరి యేసయ్య జన్మదిన వృత్తాంతము చాలా గొప్పది. ఇంతకు యేసు ప్రభు క్రిస్టియనా? యేసు ప్రభు? బలమైన క్వశ్చన్ ఇది. యేసు ప్రభు క్రిస్టియనా? నా పేరు జేకబ్ కదా, నా పేరు క్రిస్టియన్ నేమా? ఇది డేవిడ్ క్రిస్టియన్ నేమా? అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు క్రిస్టియన్ నేమ్స్ అవి. వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు. యేసు ప్రభు క్రిస్టియనా? ఏమైనా ఐడియా ఉందా మీకు ఏమన్నా? యేసు ప్రభు క్రిస్టియనా? మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. అబ్రాహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారితో వంశావళి ప్రారంభమైంది ఇక్కడ. ఎవరితో? అంతకుముందు ఏం చదివాం? రోమ 9:5లో ఏం చదివాం మనము? పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఎవరిలో పుట్టాడు? యూదావారిలో పుట్టాడు. ఆయన యూదుడు. ఇది నాట్ ఎ క్రిస్టియన్. యూదావారిలో పుట్టాడు. ఇశ్రాయేలు జాతిలో పుట్టాడు. యూదా జనాంగంలో పుట్టాడు యేసయ్య వారు. ఆయనలో వచ్చిన ఆవిర్భావమే క్రిస్టియానిటీ. ఆ క్రీస్తు వంశావళి, ఆదాము వంశావళి, నోవ వంశావళి, అబ్రాహాం వంశావళి, ఇస్సాకు, యాకోబుల వంశావళి. వంశావళులు చాలా ఉన్నాయి కదా. వంశావళుల గ్రంథాలు చాలా ఉన్నాయి లోపల బైబిల్లో. ఇక్కడ అవన్నీ ఒక ఎత్తు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనలో గొప్ప వంశావళి బయలుదేరిందన్నమాట. వంశావళి. యేసు ప్రభు వారు యూదా జనాంగంలో పుట్టాడు. ఆయన యూదా గోత్రం సింహం అనేది బిరుదాంకితుడు, బిరుదు పొందినవాడు యేసయ్య వారు. యూదుడైన యేసు ప్రభు క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి ఆటోమేటికల్ వచ్చేసింది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆవిర్భావము? ఆదికాండం 3:15లోనే ఆవిర్భావం జరిగింది. ఇది ఆదికాండం 3:15లో జరిగింది. దేవుడు శాపించాడు కదా. శాపంతో పాటు దీవెన కూడా ఇచ్చాడు. అక్కడ విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, బారబడిసి ఇచ్చాడు. అక్కడే పాపక్షేమం ఇచ్చాడు, ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. ఆదికాండం 3:15లో.
ఆ మాట తీసుకుని వస్తే మరి మనం గమనిస్తున్నాం. మరి రోమపత్రికలో చెప్పినట్టుగా ఆయన అలాగున వారిలో పుట్టాడు వాస్తవమే, కానీ యేసుక్రీస్తు వారు ఆయన వంశావళి ప్రారంభం ఆయనతోనే ప్రారంభమైంది క్రిస్టియానిటీ. మనం ఇప్పుడు ఆయన వంశంలో ఉన్నాం. రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తు అయిన ఈ ప్రజ వేరు, యాజకత్వం ఈ ప్రజ వేరు. ఈ ప్రజలు సపరేట్గా పట్టణాన్ని కడుతున్నాడు. పరలోకము కాదు, పరలోకం ఆల్రెడీ పరలోకం ఉంది. పరలోకము, పట్టణము, ప్యారడైజ్, 3 స్థలాలు ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్. పరలోకం ఆల్రెడీ ఉంది, వేవేల కోట్ల సంవత్సరాల క్రితమే ఉంది. దాని తర్వాత పట్టణం ఏర్పాటు చేస్తున్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము కొత్త పట్టణం నిర్మిస్తున్నాడు. నిర్మిస్తూనే ఉన్నాడు. ఆ పట్టణంలోకి ప్రవేశం. దాని ముందుగా ఒక గార్డెన్, అదే ప్యారడైజ్, పరదేశం. చనిపోయిన వారంతా, ప్రభువులు నిద్రించే వారంతా ఎక్కడికి వెళ్తారు నేరుగా పరలోక రాజ్యం ఉంటాడు. పరలోక రాజ్యం, పరలోక తేడా మనవాళ్ళకు. పరలోకానికి పరలోక రాజ్యం తేడా తెలియదు. ఏదో చెప్తున్నారు, గుడ్డికి కక్కల మూసి చెప్తున్నట్టు. పరలోకము, పరలోక రాజ్యము, తండ్రి రాజ్యం, క్రీస్తు రాజ్యం, కుమారు యొక్క రాజ్యం, డిఫరెంట్. ఇవన్నీ డిఫరెన్స్ తెలుసా? ఇవి పెద్ద డీప్ బోధ, ఎంత డెప్త్ ఉంది బోధలో. మాస్టర్ టీచింగ్ ఇదంతా కూడా. ఊరికి పైపైన ఏదో చెప్పుకుంటే పరలోకాన్ని, పరలోక రాజ్యాన్ని ఏకం చేసి చెప్పడం కాదు. పరలోక రాజ్యం, తండ్రి రాజ్యం, కుమార్ రాజ్యం, క్రీస్తు రాజ్యం, పరలోకము, పట్టణము, తర్వాత పరదేశం. అంతిమ తీర్పు, జడ్జిమెంట్ అయ్యేంత వరకు ఆ పార్కులో ఉంటాం మనం. అదే గార్డెన్, అదే పరదేశం. నీవు నాతో కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. మరి శిలువలో వేలాడుతూ దొంగ అప్పుడే చనిపోయాడు కదా, చనిపోకముందు మాట చెప్పాడు కదా. అంటే యేసయ్య వారు పాతాళానికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ముల్లోకాల్లో సంచరిస్తున్నాడు. ఆ టైంలో యేసయ్య వారు శిలువలోనే లేడు, అక్కడ దొంగతో పాటు ఉన్నాడు. దొంగని చేర్పించాడు, దొంగతో పాటు వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు, మృత్యుని అనుభవిస్తున్నాడు. పరలోకంలో ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉండేవాడు, మన మధ్య ఉన్నాడు. ఇంతమంది కూడా అక్కర్లేదన్నాడు. ఏమన్నా ప్రారంభంలో ఎక్కడ నా నామున 2-3 ఎంత మినిమం ఎంత? మినిమం ఎంతమంది? లోకల్ అసెంబ్లీ ఎంత మినిమం? లోకల్ అసెంబ్లీ ఎక్కడ నా నామున 2-3 కూడి ఉన్నారో అక్కడ నేను వారి మధ్యనే ఉంటాను. ఈ మధ్య అమెరికాకు ఒక ఫ్యామిలీ వెళ్ళింది. 2 కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, 2 ఫ్యామిలీస్ వెళ్ళారు. వెళ్తే వారికి వెళ్ళడానికి చాలా దూరాభారం అయిపోయింది. ఈ 2 ఫ్యామిలీస్ కలిసి ఒకే చోట వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నారు. వాళ్ళకిద్దరు పిల్లలు, వీళ్ళకిద్దరు పిల్లలు. మొత్తం ఎంతమంది ఇప్పుడు? వాళ్ళిద్దరు, వీళ్ళిద్దరు, ఎంతమంది మొత్తం? 8 మెంబర్స్ ఒకే చోట. ఆ పిల్లలు పెద్దలైనారు, పెద్దలైనారు ఒకే చోట. ఎందుకు? అమెరికాలో మన అసెంబ్లీస్ ఉన్నాయి కదా అన్న. ఎక్కడికి పోయినా లేడీస్ డామినేషన్ అంట. ఎవరు డామినేషన్? లేడీస్ డామినేషన్. మీ డామినేషన్ ఎక్కువ, మీదేనంట. ఎడ చూసినా కూడా. పైకేమో బ్రదర్ను, బ్యాక్ సైడ్ సిస్టర్న్, ఆఖరికి సదరన్ రోడ్వేస్, అన్ని చోట్ల. దీనివల్ల విభిన్నం, భగ్నమైపోతున్న సంఘాలు. కాబట్టి ఇక్కడ పేరుకేమో బ్రదర్, బ్యాక్ సైడ్ అంతా సిస్టర్స్ అనమాట నడిపేదంతా. ఆమె ఎక్సైడ్ తొక్కేది, ఆమె హార్న్ వాయించేది, ఆమె బ్రేక్ కొట్టేది, ఆమె స్టీరింగ్ తిప్పేది. జాకబను తొక్కు అంటే పోవాలా ఆ రకంగా తయారని. అందువల్ల అన్న ఆ లేడీస్ డామినేషన్ వల్ల మేము మా పిల్లలకి ఇసుకొచ్చి అన్నా ఇక్కడ మా ఇంట్లోనే కూర్చున్నాం అన్న ఒక రెడ్డి గారు, ఆయన ప్రభు నమ్మిన మంచి బిడ్డ అని ఈ మధ్య ఇన్వైట్ చేశాడు రమ్మని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం. సరే, ఎక్కడ నా నామను 2-3 చేరి ఉన్నారో, కూడి ఉన్నారో వారి మధ్యన మినిమం చూడండి. ప్రభు ఎంత దయగలవాడు. ఒకే 200 మంది ఉంటే నేనే ఉంటానంటే మనం సరిపోం కదా. మినిమం 200-300 మంది ఉండాలయ్యా, అటుంటే నేను వారి మధ్య ఉంటాను అని అన్నాడే అని ఉంటే మనతో ఏమైపోయి ఉండేవాళ్ళం.
కనీసం 200, 300 వేల మంది. ఇప్పుడు ఎవరిని పట్టితే కూడా దేనికి తరంగాని వాడు, దేనికి చేతగాని వాడిని అంటే కూడా మా దగ్గర 200 మంది ఇట్లా రొమ్మిడ్చుకొని ఎట్లా మా దగ్గర బ్రదర్ 200, 300, 500 మంది వస్తున్నారు అని అన్న తర్వాత కొంతకాలానికి భగ్నం అయిపోతున్నాయి. చాలా చెప్పారు అట్లా. ఏదైనా మా దగ్గర తిన్నాలంట సంఘం తిన్నాలా, ఈ అంకాలం తిన్నాలంటే నేను ఈ అంకాలమ్మ తిన్నా పోలేరు ఏం తిన్నాలేదన్నా. ఆయన పెద్దోడే మళ్ళా సుమ నా వయసుడే తిక్క మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా దగ్గర ఆ సండే వస్తే ఆయన తిన్నాలా ఏం తిన్నాలా ఏ ఉరుసాంటి. భాష మార్చుకోవాలి, భాష నేర్చుకోవాలి, యుక్తమైన భాష మనకు కావాలి. సరే, హాఫ్ అన్ అవర్ అయిపోయిందా, ఉపద్ఘాతానికి అయిపోయిందా? సరే, యోహాను సువార్త ముగిస్తానండి. సరిగ్గా మీ టైం మీకు ఇస్తా, మీ సమయాన్ని మీకే అందిస్తాను. 1:1 యోహాను సువార్త మొదటి అధ్యాయము తర్వాత 14 కింద దిగండి, కిందికి 14 దిగండి. దయగల తండ్రి నాయన, చదవబడి లేఖన బాగా దీవించి మాకు అందించి పంచిపెట్టమని, లేఖన భాగాలు లోతైనవి మాకు నేర్పించాలని, వివరించాలని, అందించాలని, దినదాస అందించమని బలపరచమని, కాపాడమని యేసు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నది వాక్య భాగంలో యోహాను సువార్త దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించిన సంగతులు ఉన్నాయి. యోహాను సువార్త సంఘముల గురించి రాయబడ్డ సంగతులు. యోహాను సువార్త, లూకా సువార్త అందరిని గురించి రాయబడ్డ సువార్త, మార్కు సువార్త అనజనాంగాన్ని గురించి రాయబడిన సువార్త, మత్తయి సువార్త యూదా జనాంగాన్ని గురించి ఉద్దేశించి రాయబడిన సువార్త. 4 సువార్తలు 4 రకాలుగా ఉన్నాయి, 4 సువార్తలు. అందువల్ల యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి, ఆ మర్మగర్భితమైన సంగతుల గురించి యోహాను రాస్తున్నాడు. సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. సంఘానికి చేరివే సంగతులు ఏమి యోహాను సువార్త సంఘం. అందువల్ల ఇక్కడ ఆదియందు వాక్యం ఉండి అని మాట్లాడుతుంది. ఎవరు ఆ వాక్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం శరీరధారి అయి 1:14 కింద దిగితే ఆ వాక్యం ఎంత మంచి మాట. ఆదియందు వాక్యం ఉండేను, ఆదియందు వాక్యం లోగో, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యుద్ధం ఉండేను, ఆ వాక్యము ఆయనే దేవుడు అన్నమాట. ఈజ్ గాడ్, జీఓడి గాడ్. జీఓడిలో తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు ఏకమై మిళితమై ఉన్నారు. జీఓడి, జీ ఫార్ జనరేటర్, ఓ ఫార్ ఆర్గనైజర్, డి ఫార్ ద డెస్ట్రాయర్. జీఓడి గాడ్. ఆయనే జనరేటింగ్ చేస్తాడు, ఆయనే ఆర్గనైజ్ చేస్తాడు, ఆయనే లయం చేయబోతున్నాడు లోకాన్ని. డెస్ట్రాయర్, జీఓడి గాడ్. ఈ జీఓడిలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ముగ్గురు ఏకమై ఉన్నారు. ఈ త్రిత్వాన్ని గురించి ఒకసారి నేను బైబిల్ కాలేజీ నెల్లూరు వాళ్ళు పిలిచారు. దాదాపు 10 days మాట్లాడాను త్రిత్వాన్ని గురించి, ట్రినిటీని గురించి 10 days మాట్లాడాను. 2 స్పీకర్స్ వచ్చారు. ఈ మాట చెప్పినప్పుడు బిత్రపోయి, అన్న మేము 10 minutes మాట్లాడలేమన్నా ట్రినిటీని గురించి అన్నారు. మీరు 10 days అన్నారు, మేము 10 minutes దాని గురించి మేము మాట్లాడలేమన్నారు. శ్రీరామ గారు వచ్చారు ఒకసారి స్పీకర్స్గా, 2 ఆ ఏరియా నుంచి, ఆ ప్రాంతం నుంచి. 10 days ట్రినిటీని గురించి, ఇప్పుడు జెనసిస్ టు రెవల్యూషన్, ఆదికాండం మొదలుకొని 66 గ్రంథాల్లో ఎక్కడెక్కడ ట్రినిటీ కనబడుతున్నారో వాని గురించి. కనిపించని త్రిత్వము కనపడరు బైబిల్లో, అయితే ఎక్కడ ముగ్గురు కనపడుతున్నారు. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ 66 లేఖనాల్లో, 66 గ్రంథాల్లో దాని గురించిన బోధ, చాలా గొప్ప బోధ, కష్టతరమైన బోధ. ఆ బోధ జీఓడి గాడ్. జీఓడిలో ఈ ముగ్గురు తండ్రి, కుమార. ఆ వాక్యము ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యుద్ధం ఉండిన, వాక్యమే దేవుడు.
ప్రభు అన్నాడు, ఇదే యోహాను సువార్త యేసయ్య అన్నారు ఏమన్నా అంటే, నేను తండ్రి యందు నేనును నా యందు తండ్రిను ఏకమై, ఇందాక విన్నాం కదా మాట, మనం వాళ్ళ దగ్గర ఉన్నాం కదా, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఏకమై, మేము ఏకముగా ఉన్నాం వారిద్దరు, ఇద్దరు వేరు వేరు కాదు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. నాటి యెహోవాయే నేటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాటి యెహోవాగా ఉన్నాడు, యెహోవా దూతగా ఉన్నాడు. అంతేకాకుండా నేటి ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. యేసువా అంటాం కదా మనము, జాస్వాలో యేసువా ఉన్నాడు. యేసు అంటే మీనింగ్ ఏమిటి? రక్షకుడు. జాస్వా, యోషువా, ఎలీషా, యెషయా, ఈ పదాలు ఇవన్నీ కూడా రక్షకుడు. ఎలీషా అనగా యెహోవాయే నాకు రక్షకుడు. ఏలియా అనగా అర్థం ఏమిటి? యెహోవాయే నాకు దేవుడు, ఆయన నాకు దేవుడు. నా దేవుడు అని చెప్పగలిగిన వాళ్ళు ఏ ఒక్కరు లేరు ఆ దినాల్లో. నా రక్షకుడు ఆయనే ఉన్నాడు. అతను నావాడు, నేను అతని దానం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానం అని పరగీతంలో మాట్లాడుతుంది సులమితి. నా ప్రియుడు నావాడు, నేను అతని, మీరు మీ సొత్తు గారు, మీరు విలువపెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు గారు. ఆ మాట తీసుకొని అంతకుముందే సులమితి ఉంటుంది, అతను నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఇంత మంచి మాట మాట చూడండి. అతను నా ప్రియుడు, నేను అతని దానం. మన ఆయన వారమే, మీరు మీ సొత్తు గారు, మీరు విలువపెట్టి కొనబడినవారు, రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, దేహం ఇచ్చి, సమస్తము ధారపోసి కల్వరి గిరిలో శిలువలో యేసయ్య వారు ప్రాణత్యాగం చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు, సజీవుడే లేచాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆది యందు వాక్యం ఉండెను. యోహాను పత్రిక 1:1 చూడండి. యోహాను పత్రిక 1:1 ఏముంది? యోహాను పత్రిక 1:1 యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక. జీవవాక్యం కూర్చున్నది, ఆది నుండి ఏది ఉండేనో మేమేది వినడమే కాదు, ఉండడమే కాదు, మేము ఇంటిమో వినడమే కాదు, కనులారా ఏది చూస్తేమో, చూడమే కాదు, నిదానించి మేము కనుగొంటేమో, చూడమే కాదు, మా చేతి దాన్ని టచ్ చేసి తాకేనో, దాన్నే మేము మీకు తెలియపరుస్తున్నాం. దాన్నే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండేనో ఉండడమే కాదు, చూసాం, కళ్ళారు చూసాం, టచ్ చేశాం, కళ్ళారు చూసాం, టచ్ చేసాం, విన్నాం, చూసాం, ఆయన గమనించాం, ఆయన మేము పొంది ఉన్నాం మేము. కాబట్టి ఆ వాక్యమునే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము మీకు తెలియజేస్తున్నామని మాట్లాడుతున్నాం. 1:14 వచ్చినప్పటికీ ఏముంది అక్కడ? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య కృప గ్రేస్ అండ్ ట్రూత్. యేసయ్య ఏముంది? గ్రేస్ అండ్ ట్రూత్. కృపా సత్య సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు ఆయన. కృపా సత్య రెండు ఉన్నాయి, కృపా సత్యము రెండు ఉన్నాయి. 16:6 సామెతలు చూడండి ఒక మాట. 16:6 సామెతలు 16:6 సామెతలు 16. కృపా సత్యం వలన దోషమునకు, కృపా సత్యం వలన ఏం కలుగుతుందట? కృపా సత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండడం వలన చెడుతనం నుండి వారు తొలగిపోతారు. కీర్తనలు 26:3 చూడండి. కీర్తనలు 26:3 చూడండి. 26:3 నీ సత్యమును నేను అనుసరించి, నీ కృపను, నీ సత్యముని అనుసరించి నేను అనుసుకుంటున్నాను. 85:10 చూడండి. కీర్తనలు 85:10 చూడండి. 85:10 కృపా సత్యములు కలుసుకున్నవి. అవునా అమ్మ? చూడండి, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు. అదే అక్కడ రెండో కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకుని లేనియడాలి ఆయన కోపి. ఇందాక చెప్పుకున్నామే కిస్మిస్ అని. ఆ కిస్ మిస్ అయితే ఏమవుతుంది చూడండి, నరకమే. ఒకడు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, చెల్లికాడా నీ పని నీవు కానిమన్నాడు కదా యేసయ్య వారు.
ఎవరు తను? యూదాయిస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఓర్ప అతను ముద్దు పెట్టుకుని ముద్దుతో వెళ్ళిపోయింది. ఓర్పు లేని ఓర్ప, అవునా? ఊరికి మాత్రం ముద్దు పెట్టుకున్నది ఓర్ప. ముద్దు పెట్టుకొని ఆ ముద్దులు సరిపోతాయా దేవుని దగ్గర? మామూలు ముద్దు పెంగిరావు, మాయిదారి ముద్దులు అట్లా కాదు. కాబట్టి ఓర్ప ముద్దు పెట్టుకు వెనక్కి వెళ్ళిపోయింది. కానీ అదే రూతు నీ జనమే నా జనం, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేశమే నా దేశం అని అత్తగారిని వచ్చుటకు తనతో మనస్సు కుదిరినదని గమనించిందనమాట. ఎంత మంచి ఆమె గర్భవాసం ఎవరు వచ్చారు? ప్రభువైన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5 స్త్రీలు ఉన్నారు. 5 వారి బ్యాక్గ్రౌండ్ ఏం బాగలేదు, మరియమ్మ తప్ప. వారి బ్యాక్గ్రౌండ్ ఏం బాగలేదు. రహాబ కానీ, తామార కానీ, రూతమ్మ కానీ, మరొకరు వారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏముందో బాగా కనపడదు. అయితే మరియ గర్భంలో, కన్య గర్భంలో పరిశుద్ధముగా యేసేవారు జన్మించారు అక్కడ. అందుకే అన్న భాష మారింది అక్కడ. ఆమె యందు క్రీస్తుమైన యేసు పుట్టాను. భాష మారిపోయింది అక్కడ. వారి బ్యాక్గ్రౌండ్ బాగలేకపోయినా యేసయ్య వారు రహాబను వేశ్య, ఆమె ఎవరంట? రహాబను వేశ్య. ఈమె రహాబను వేశ్య దావీదుకి ఏమవుతుంది? దావీదుకు పెదనాన్నమ్మ అవుతుంది, అంతే కదా? అంతకుముందు అవుతుందన్నమాట. అలాంటి వారిని నేను పాపులను పిలుస్తుంది కానీ నీతిమంతుని పిలువ రాలేదన్న. యేసయ్య వారు ఎంత దయగలవాడో చూడండి. వారి గర్భవాసంలో జన్మించాడు యేసయ్య వారు. యాకోబు నుండి నక్షత్రము ఉదయించున్నాడు. ఇక్కడ సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఆ నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను దావీదుకి వేరును వేకు చుక్కను సంతానమునైనాను. వేకు చుక్క, రూట్ ఆఫ్ ది డేవిడ్ అన్నాడు. ఐఎమ్ రూట్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. దావీదుకి వేరు చిగురు నేనే అన్నాడు యేసు ప్రభు. దావీదుకి వేరు కనపడుతుందా మనకు? భూమిలో వేరు ఉంటుంది, చిగురు మాత్రమే కనపడుతుంది కదా. చిగురు కనపడుతుంది, చిగురు కనపడాలి. వేరుంటే ఏం కనపడాలి? చిగురు కనపడాలి. చిగురు. నేను దావీదుకి వేరును చిగురు నేనే అన్నాడు. కింద బాటం మనలో వేరుండాలి. అందుకని కొలసే పత్రిక 2:5 అన్నాడు, ఆయనది మీరు ఇంటి వల్ల కట్టబడుచు వేరు, ఆయనది మీరు వేరు పారిన వారై అంటాడు. ఇక్కడ కొలసేలో ఏమంటాడు? కొలసే 1:2-5 కదా. ఇంటి వల్ల ఇంటికి పోల్చాడు, చెట్టుకు పోల్చాడు. ఇల్లు చెట్టు, బిల్డింగ్, దానికి ఫౌండేషన్ ఉంటుందన్నమాట. మీరు ఇంటి వల్లే కట్టబడుచు ఆయనందో మీరు వేరు పారిన వారై అని అంటాడు అక్కడ. వేరు యేసు ప్రభులో వేరు పారాలి. వేరు ఆయన రూట్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. అంటే దావీదుకు వేరు చిగురును అన్నాడు, సంతానమును అన్నాడు. అంతేకాదు యూదా గోత్రపు సింహముగా పేరు ఒకే ఒక్క చోట బైబిల్ అంతట్లో ఈ మాట ఒక్క చోట మాత్రం కనబడుతుంది. ఎక్కడ? 5వ అధ్యాయం 10వ వచనం కదా, ప్రకటనలో. నీ దావీదుకు యూదా గోత్రపు సింహం. ఎంత గొప్ప టైటిల్! దావీదు యొక్క జీవితము ఎంత ప్రసన్నమైపోయిందో చూడండి. డేవిడ్ సన్గా పిలువబడ్డాడు, దావీదు కుమారుడు అని. ఆ మాట యేసయ్య వారు పోతుంటే ఆయన పిలిచారు. ఏం పిలిచింది? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని గుడ్డివారు అందులో ఆయన వేడుకున్నారు. దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించమయ్యా అని కేకలు వేశారు. దావీదు కుమారుడు అంటే యేసయ్య వారు పొలగించిపోయారు. యేసు ప్రభువుకు దావీదు అంటే ఎంత ఇష్టమో దావీదు నా హృదయానుసారి, నా చిత్తానుసారుడైన మనుష్యుడు, నేను కోరుకున్నవాడు, నేను ఏరుకున్నవాడు ఇతడే. ఈజ్ మై హార్ట్, నాట్ ఓన్లీ రూట్. ఈజ్ మై హెడ్ అనలే. హెడ్ నాలెడ్జ్ అక్కర్లే దేవునికి. తెడ్డు అక్కర్లే దేవునికి. ఏం కావాలి? హార్ట్. ఈ హార్ట్కి హెడ్కు 1 ఫుట్, 1 అడుగు ఉంటుందా? హార్ట్ కావాలి దేవునికి. హెడ్కు హార్ట్కు బిట్వీన్ 1 ఫుట్ డిస్టెన్స్ అనమాట. దేవునికి కావాల్సింది హెడ్ కాదు. కానీ హెడ్స్ చాలామంది ఉన్నారు లోకంలో. ఆ హెడ్స్ అంతా అక్కర్లే. వాళ్ళకంతా వేచి ఉండే పాతాళము, ఆరోగ్యం, తీరిన బాధ, మానని యాతన. హెడ్స్ లోకంలో హెడ్స్ చాలామంది ఉన్నారు. హెడ్ నాలెడ్జ్ కాదు దేవునికి కావాల్సింది. ఏ నాలెడ్జ్ కావాలా? నాకు నీ హృదయం నాకు ఇమ్మని మాట్లాడుతున్నాడు. హృదయాంతరంలో యేసయ్యవారు చోటు ఇవ్వాలి. క్రిస్మస్ హృదయాంతరంలో జరగాలి. అంతేగాని పైన ఒక స్టార్ పెట్టి ప్లాస్టిక్ది, తర్వాత ఒక హట్టు పెట్టి, అవును హట్టు ఉందా బైబిల్లో? యేసయ్య పుట్టిన హట్లో పుట్టాడా? ఇది కూడా క్వశ్చనే. ఒక ట్రీ పెట్టి, క్రిస్మస్ ట్రీ పెట్టి, స్టార్ పెట్టి, హట్టు పెట్టి, అది పశువుల శాలలో పుట్టాడా, పాకలో పుట్టాడా? ఉందా? వాక్యం ఉందా? తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఇంట్లోనికి వచ్చి ఎక్కడికి చేరటం వాళ్ళు? ఆ ఇల్లు ఎవరిది? దావీదు ఇల్లే. దావీదు బెత్లెహేములో ఎక్కడ పుట్టాడో సేమ్ ప్లేస్లో, అదే స్థానంలోనే యేసయ్య పుట్టాడు.
ఇద్దరు రాజులు పుట్టారు అక్కడ. రాజైన దావీదు, రారాజైన ప్రభువైన ఎక్కడ పుట్టాడు దావీదు? అక్కడే. ఈ మ్యాన్సన్, హీ కేమ్ ఫ్రమ్ మ్యాన్సన్ టు మ్యాంజర్. మ్యాంజర్ అంటే పశువుల ఇల్లు, అది నాటి పాక. కొట్టము కూడా కాదు, కొట్టం గిట్ట మనకు మన దగ్గర ఉంటాయి కొట్టాలు గిట్టాలు. వాళ్ళకి కొట్టాలు గిట్టాలు లేవు. ముందు చుక్కోతుండేది ప్రయాణంలో. అడగండి, అన్న కొట్ట ఉంది, అన్న కొట్ట ఉందా, ఏముందన్న ఆడ? ఇంటిలోనికి వచ్చి అంటే దావీదు ఇల్లు, పాడుపడ్డ ఇల్లు అది. అక్కడ మ్యాంజర్. మ్యాంజర్ మీన్స్, మ్యాన్సన్ అంటే హెవెన్లీ మ్యాన్సన్, ప్యాలెస్. ఫ్రమ్ మ్యాన్సన్ టు మ్యాంజర్ వి కేమ్. మ్యాంజర్ అంటే పశువులు కట్టి వేసే స్థలం అది. కుక్కల్ని పెంచుకొని, కుక్కల్ని, కుందేళ్ళను, పశువులను, గొర్రెలను, మేకలను, గాడిదలను, గుర్రాలను కట్టివేసే స్థలం అది, కట్టే స్థలం అది మ్యాంజర్. మ్యాంజర్ ప్లేస్, మ్యాంజర్ మీన్స్ అది మ్యాంజర్. ఆ మ్యాంజర్లో యేసయ్య వారు జన్మించాడు. జన్మిస్తే ఆయనకు స్థలం లేదు. సత్రంలో స్థలం లేనందున పక్కన సత్రం ఉంది. సత్రం అంటే ఇన్ అనమాట. మౌర్య ఇన్ ఉండలే. ఇన్ అంటే అయ్యనే ఇన్ అంటే సత్రం అది. మౌర్య సత్రం అది. ఏం సత్రం అయ్యా? ₹1,00,00,000 1,000,00,000 పెట్టి కట్టాడు ఆయన. ఇన్నంటే పేరు పెట్టాడు సత్రం. ఈ సత్రం ఇన్నంటే సత్రం. సత్రము జమీందారులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గొప్పలు ఉన్నారు, గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు, సత్రంలో ఉన్నారు. కానీ ఆ మౌర్య ఇన్నులో ఉన్నారు. కానీ యేసయ్య వారిని పెట్టాలంటే స్థలము, చుట్టడానికి బట్టలు కూడా లేవు. గోదావరి కుట్ట 8 మీటర్స్ 6 మీటర్స్ మినిమం బట్ట కావాలి. వారి విషయ బట్టలు చుట్టారు. కాళ్ళు దొడ్డకాలు రాకుండా కాళ్ళు చుట్టాలి, చేతులు చుట్టాలి, బాడీ అంతా చుట్టాలి. యూదుల ఆచారం అది. వాళ్ళ వీళ్ళు ఇచ్చిన బట్టలతో పొత్తిగొడుల చేత ఆయన కట్టబడ్డాడు. మ్యాంజర్లో పెట్టబడ్డాడు. అక్కడ పక్కన పశువుల తొట్టిలో పన్ను పెట్టారు యేసయ్యవారు. తొట్టి ఆ తొట్టి మానవ హృదయమే. ఆ తొట్టిలో యేసయ్యవారు పుట్టాడా లేదా, ఆ తొట్టిలో జన్మించాడా లేదా, అది క్రిస్మస్ అంటే. అది నిజం క్రిస్మస్. మన హృదయంలో ఆయన పుట్టుండాలి. ఆ ఇంటిలోనికి వచ్చి అనే మాట ఉంది కదా అక్కడ. ఇంటిలో అంటే అది పాడుబడ్డ ఇల్లు అన్నమాట. పాడుబడ్డ ఇల్లు అది. దావీదు ఇల్లు. దాని ముందు రెస్టారెంట్ పెట్టారు, హోటల్స్ పెట్టారు. పతనమైపోయింది. క్రీస్తుకు దావీదుకి 1000 ఏళ్ళు. ఆ 1000 ఏళ్ళ గ్యాప్లో దాన్ని చాలా చాలా కట్టి మారిపోయి అది శిథిలావస్థలో అయిపోయింది. మా ఇంటి ఇల్లు పాడుబడ్డ ఇల్లు అది. మ్యాంజర్ అయిపోయింది. ఆఖరి మ్యాంజర్. పశువుల శాల అనొచ్చులేండి. అవి కట్టే స్థలం. ఇది ఎద్దులు ఇల్లు అంటలే, మనం ఎద్దులు కట్టే స్థలం ఇల్లు అంటలే. అట్లా మ్యాంజర్ మీన్స్ అది. యేసయ్య వారు అక్కడ ఆలావు తొట్టిలో పెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో ఆయన పడుకోబెట్టబడ్డాడు. ఎన్ని పశువులు తాగాయో. పశువుల కాపరి కదా ఆయన. నేను గొర్రెలకు ఆమోసు కూడా మంచి కాపరి. అట్ ద సేమ్ టైం మేడి పనులు ఏరేవాడు ఆమోసు. ఈ ఆమోసు వృత్తి ఏంది? మేడి పనులు ఏరుకునేవాంటే లెక్క చేస్తారు 5 నెలల్లో. యాపిల్ పనులు అమ్మేమంటే లెక్క చేస్తారు. మేడి పనులు ఏరుకునేవాడు పశువుల కాపరిగా వచ్చాడు ఆమోసు అనగా మన బరువును మోసేవాడు, భారాన్ని మోసేవాడు. మన ఆమోసు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన భారాన్ని యావత్తు కూడా కల్వరిగిరిలో ఆయన మోసాడు, భరించాడు, ధరించాడు, వహించాడు, అనుభవించాడు. అందువల్ల మన ఆమోసు యేసయ్య వారు ఆయన పశువుల కాపరి. ఆయన మేడి పనులు ఏరడం ఈ లోకానికి వచ్చాడు. అసలైన శిష్యుల మేడి పండు ఎక్కడ కనబడుతుంది? లూకాసు 19వ అధ్యాయంలో. మేడి చెట్టు ఎక్కాడు ఎవరైనా? జక్కయ్య ఇట్టుంటాడు చూడడానికి. జనులు గుంపుకు ఉన్నందువలన తను పొట్టివాడినందున యేసు ఎవరో అని చూడలేక పోయి ఏ చెట్టు ఎక్కాడు? ఆ మేడి చెట్టు నేటికి ఉందంట. ఇప్పటికీ పలస్తీన్ దేశంలో ఇప్పటికీ ఇంకా స్టిల్ అలాగే ఇప్పటికి ఉంది. ఆన్లైన్లో చూపిస్తారు. అది సుమారు 2000 ఏళ్ళైనా మేడి చెట్టు అట్లాగే ఉంది. చెక్కు చెదరకుండా అట్లాగే మేడి చెట్టు. యేసు ప్రభు సంచరించిన ఇరుకు భూభాగంలో నడయాడిన స్థలములో ఈ జక్కయ్య ఎక్కాడే. ఆయన జక్కయ్య ఏం పని, ఏ ఉద్యోగం ఏందైంది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా. ఈ మత్తయి లాంటి లేవీడే మత్తయి ఉన్నాడే, మత్తయి లాంటి సుంకం మెట్టు దగ్గర సుంకము కలెక్ట్ చేసే ఇలాంటి ట్యాక్స్ కలెక్టర్స్ ఆయన కంట్రోల్లో పనిచేస్తున్నారు. ఒక జిల్లాధికారి, సిటిఓ అనుకుందాం సిటిఓ. ఆయన మంచి పేరు కదా, అర్థం బాగుంది కదా. జక్కయ్య అంటే అర్థం ఏమిటి? జక్కయ్య అనగా హోలీ మ్యాన్,
మ్యాన్ ఆఫ్ హోలీ, పరిశుద్ధుడు అని. చేసే పని యావత్తు కూడా అంతా పరిశుద్ధులు. సుంకాలు, లంచం తెచ్చుకునేవాడు. ఈ లంచం, మంచం, కంచం ఇవన్నీ కూడా. మంచం అంటే సోమరి, కంచం అంటే తిండిపోతు. అవునా? లంచం, కంచం, మంచం, కంచె అది కురుస్తారే కుంచెం కూడా. అలాంటి వాడు జక్కయ్య, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. యేసయ్యను చూస్తానే జీవితం మారిపోయింది. జక్కయ్య, నేను ఇంటికి రావాల్సి ఉంది, నేడే చెట్టు దిగమని చెప్పాడు జక్కయ్య, పొట్టివాడు. అప్పుడు ఓకే, ఆయన యేసయ్యను చూస్తానే ఆయన మార్పు వచ్చేసి ఏమన్నాడు కదా, ప్రభువా 8 దినాలు 4 డబ్బు తీసుకున్నట్టయితే 4 అంతలుగా నేను ఒకంతగా 4 అంతలు చెల్లిస్తాన్నాడు. అన్యాయంగా అక్రమంగా తీసుకున్నానేమో చెల్లిస్తాన్నాడు. ఇది నిజముగా అబ్రహాము కుమారుడే. కుమారి ధైర్యముగా, ఎవరామె కుమారి? ఎవరామె? రక్తస్రావ రోగం గల స్త్రీ, 12 ఏళ్ళు రక్తస్రావ రోగం. భర్తకు దూరం, కుటుంబానికి దూరం, వ్యవస్థకు దూరం, బిడ్డలకు దూరం, బద్వారి. ఆ జబ్బు వస్తే ఆ జనాంగం ఉండకూడదు అన్నమాట. ఆ స్త్రీ ఆ జబ్బు ఉంటే, రక్తం స్రవించే జబ్బు ఉంటే ఆ ఇంట్లో ఉండే అపవిత్రం అన్నమాట. భర్తకు దూరం, పిల్లలకు దూరం, కుటుంబానికి దూరం, సమాజానికి దూరం, చివరిగా ఉండే ఆమె 12 ఏళ్ళు దూరంగా బతికిన ఆమె యేసయ్య వస్తే చెంగు ముట్టుకుంటానే చెంగున ఆమె జబ్బు ఎగిరిపోయింది. చెంగున గంతులు ఇస్తలే లేడి పిల్లలు. ఆ రకంగా చెంగున నన్ను ముట్టుకున్నది ఎవరో యేసయ్య అన్నాడు. ప్రభావం నాలో నుండి గ్లోరియస్ హాస్ బీన్ డిపార్టెడ్ ఫ్రమ్ మీ అన్నాడు కదా. నాలోని ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. ప్రభావం లాగేటట్టుగా ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రభావాన్ని చురుకునేటట్టుగా లేరు అక్కడ. ఆ విశ్వాసం, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను ధైర్యముగా ఉండము. ధైర్యం. కుమారి అయిపోయింది, జక్కయ్య కుమారుడు అయిపోయాడు. నేను పాపులని పిలువస్తే కానీ నీతిమంతులని పిలువ రాలేదన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. మాట చూస్తారా? కొలసీ పత్రిక 1:15. కొలసీ పత్రిక 1:15 ముగింపులో చూద్దాం. చూడండి, ముగింపులో కొలసై 1:15లో ఏ దేవుడు అంటే ఆయన దృశ్యమైన వాడు కాడు. దృశ్యములు అదృశ్యములు ఏమండి? ఈ మాట గమనించారా? అదృశ్యములు నిత్యములు, దృశ్యములు ఇవన్నీ దృశ్యములే, మన కంటికి కనబడేవి. ఇవి ఏమేమి కనపడుతున్నాయో భూముల మీద ఈ దృశ్యములే. దృశ్యాల దగ్గర పోయి పాపాలు ఒప్పుకొని పోతున్నారు, ఇల్లంతా పోతుంటారు కదా మామూలుగా. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు. పాతాళము కనపడంలే, పరలోకం కనపడంలే. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు అక్కడ పరలోకం సింహాసనము, ధవళమైన సింహాసనము. దృశ్యములు అదృశ్యములు, దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు. ఈయన ఎవరంట? మన ప్రభు. ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడు. సర్వసృష్టికి ఆది సంభూతుడు ఆయనే. సర్వసృష్టికి ఆది సంభూతుడు ఆయనే. ఏలైనగా ఆకాశమందున్నవియో భూమి ఎందున్నవియో సర్వమును ఆయన ద్వారా, ఆయన యందు సర్వము ఆయన యందే. ఎవరి యందు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు సర్వమును ఆయన యందే. ఆయన యందు, ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన వలన కలిగాయి. కలిగినది ఏది ఆయన లేకుండా సమస్తమునకు నాంది ఆధారభూతుడు, కారణభూతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ముల్లోకాలకు ఆధారభూతుడు, కారణభూతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే కారణభూతుడు, ఆయనే ఆధారభూతుడు. అందువల్ల పుట్టుక అంటే చెల్లదన్నమాట. దేవుడు అనగా చావు పుట్టుక లేనివాడు. చావు లేదు, పుట్టుక లేదు. కాబట్టి మరణాన్ని జయించి లేచాడు. 3వ నాడు జయించి లేచాడు, మరణాన్ని ఓడించాడు. టెర్రోమైసిన్ అని పేరు పెట్టాడు ఆయన. హౌ టెర్బుల్ ఆఫ్ మైసిన్. ఎవరు? 4:13 ఆదికాండంలో ఎవరైనా? 4:13 ఎవరైనా? 4:13 కయీన్ ఏమన్నాడు? కయీన్ 4:13 కయీన్ ఏమన్నా అంటే, నా దోషశిక్ష నేను భరి. టెర్రోమైసిన్. ఈ క్యాప్సూల్ పేరు ఏం పేరు? టెర్రోమైసిన్, చిన్ను, జిన్ను, గన్ను మందుల పేర్లు మనం మిగుతుంటామే. చిన్ను, టెర్రోమైసిన్, ఆమైసిన్, టెర్రోమైసిన్, ఇంకా కొన్ని చిన్ను ఉన్నాయి కదా. చిన్ను, జిన్ను, గన్ను, బెరల్ గన్ను, చిన్ను, జిన్ను, గన్ను కదా. హౌ టెర్బుల్ ఆఫ్ మైసిన్.
నా పాపతో శిక్ష నేను భరింపలేనంత ఒక గోళీలాగా చేసుకొని యేసేవారు పాపం శిక్షను భారాన్ని ఆయన మృంగివేశాడు. మరణాన్ని మృంగివేశాడు. మరణం ఎన్నడూ లేకుండా ఆయన ఎత్తివేశాడు. గోళీలాగా చేసుకుని ఎత్తివేశాడు. ఆయన ఉన్నాడు, నా పాప శిక్ష, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పదో అని కేక వేస్తున్నాడు. అయ్యో నేను దౌర్భాగ్యుడను, నేటి మరణం తప్పించుకున్నాను, నన్నెవడు విడిపించున్నాడు కదా. 24 కదా మాట ఉండేది. పౌలు ఉంటాడు, భక్త పౌలు ఉంటాడు ఆ మాట. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణంలో శరీరం నుండి నన్నెవడు తప్పించును. అంటే ఆయనే వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు, మాకు అడ్డుగా వచ్చాడు, జామీనకర్తగా వచ్చాడు, శిలువలో బలి అయిపోయాడు. అందువల్ల ఆయన అన్నిటికీ ఆధారభూతుడు, కారణభూతుడు. అంతేకాకుండా ఆయన సంఘము అను శరీరముకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు. సృష్టికి కూడా ఆయన ఆది. ఏమంటే 2 మాటలు గమనించాలి అక్కడ. సృష్టికి ఆది సంభూతుడు, మృతుల నుండి లేచుటలో కూడా ఆయన ఆది లేచినవాడు. చనిపోయి నిద్రించిన వారు లేచింది ఎవరంటే ఆయనే. తొలిఫలం, తొలిచూలు. ఎక్కడ? తొలిచూలు. ఆమె తన తొలిచూలి కుమారుని. తొలిచూలు అంటే మనుషులు ఉంటే కదా. తొలిచూలు అన్నప్పుడు మొత్తం ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం కదా. ఆమె తన తొలిచూలి కుమారుడి కరి పొత్తిగుళ్ళతో తొలిచూలు అనే మాట సంబోధించా అంటే మనుషులు కూడా ఉన్నారు లేదా? యూదా, యోసేపు, ఇంకా మిగతా వాళ్ళంతా ఉండరు. యాకోబు, ఈయన సహోదరులు కారా, అక్కజనులు ఆనందం. ఈయన తర్వాత యేసేవ తర్వాత మరియమ్మ యోసేపుల కుమార్తెలు కలిగారని వాక్యం బోధిస్తుంది. కను వరకు ఆమె నిరుక ఉండేను, కన్న తర్వాత ఆమె ఎరిగాను, సంతానం కలిగాను అనే మాట రాయబడింది. అందువల్ల ప్రభు మరి ఆయన పరిశుద్ధుడు, పాపం తనకు అంటుకోకుండా జన్మించిన వాడు యేసేవారు. జన్మత పాపం లేదు, క్రియ ద్వారా పాపం లేదు. అది దేవుడు, ఈజ్ రియల్ గాడ్. దేవుడు ఆయన ఆది అంతం లేనివాడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు. అంతేకాకుండా లేచుటలో తిరిగి లేచుటలో కూడా ఆయనే తొలిఫలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లేచుటలో ఆయనే ఆది సంభూతుడిగా లేచాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని మట్టు పెట్టాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడన్నాడు? ఎగిరివేశాడు సిలువలో. ఆయన ద్వారా పాపక్షేమం మానవులు సిద్ధం చేశాడు, రక్షణ ఇచ్చాడు, ఏర్పాటు చేశాడు. నమ్మని వారికి మాత్రం రక్షణ మనం చాలా జాగ్రత్తగా బతకాలి. ప్రభు కొరకై సాక్ష్యం కలిగి జీవితమును దినదిన శుద్ధి కలగాలి. ఎట్లా? ఒకరోజుతో కాదు, దినదిన రక్షణ, అనుదిన రక్షణ. రక్షింపడితిమి, రక్షింపడుతున్నా, రక్షింపబడుదుము. త్రికాల రక్షణ. రక్షణ ఎన్ని రకాలు ఉన్నాయి? త్రికాల. రక్షింపడితిమి, రక్షింపడుతున్నాము, రక్షింపడుదుము. దినదిన డైలీ వాక్యంతో కడుక్కోవాలి, తప్పులు దిద్దులు కడుక్కోవాలి. ఎన్ని గంటలు లేయాలి మనం? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సండే మాత్రమే కాదు, డైలీ. ఎందుకు లేస్తాం? మామూలుగా చలికాలం దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకుందామా? ఎన్ని గంటలు? నేను 4 గంటలు లేస్తాను. 4 o'clock డైలీ 4 లేస్తాను నేను. 4 o'clock లేచి వాక్యము, ధ్యానము, ప్రార్థనలో ఉంటాను. 4 o'clock లేస్తాను. మా బంధువులు ఉన్నారు అక్కడ చెన్నైలో, 50 ఫ్యామిలీస్ మాకున్నారు అక్కడ చెన్నైలో. 8 తర్వాతనే వాళ్ళు లేచేది, ముందు ఎవరు లేరు. 6 గంటలు తెచ్చి మాకు టీ కాఫీ ఇచ్చిపోతాం, మళ్ళీ పోయి పడుకుంటారు. మళ్ళీ పోయి పడుకోవడమే. 8 తర్వాత లేస్తారు. అదేందో మరి. సూర్యుడు పుట్టక ముందే మనం లేయాలి, అది క్రమం. విశ్వాసం మాత్రం నిద్రపోవడానికి వీలు. మనిషి నిద్రపోకూడదు, ముందే లేయాలి. అందరికీ ముందు లేయాలి, ఎర్లీగా లేయాలి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ప్రభు పగలంతా బోధ, రాత్రంతా కొండలో ప్రార్థన, ఏకాంత ప్రార్థన మన ప్రభు చేసేవాడు. ఆ మేరకు ప్రభు సాయం చేసిన మనం నడిపించి బలపరచును గాక.